కె తాయరమ్మ గారి ప్రేమసింధు నవల 11వ భాగం. రాత్రి తెల్లచీర సింగారించుకుంటోంది. కాలి అందెలు చిరుసవ్వడి చేస్తూ ఉండగా దుర్గ గుడి దాటి సాగరం వైపుగా నడుస్తోంది గంగ. బాటకిరువైపులా మొగలిడొంకలున్నాయి. అవి కమ్మని పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఎందుకో గుండె గుబులుగా ఉన్నది. దూరంగా సముద్రపు ఘోష వినిపిస్తున్నది. సముద్రపు ఒడ్డుకి అవధాని వస్తానన్నాడు. తనని రమ్మన్నాడు. ఎలాగో ఇంట్లోంచి తప్పించుకొచ్చింది. తండ్రి ఏదో పని మీద పట్నం వెళ్ళాడు. తెల్లారితే కని రాడు. తల్లి నిద్రలోకి జారిపోయింది. ఇదే అదననుకొని తను బయలుదేరింది. అవధానితో పెళ్లి సంగతి చర్చించాలి. ఎవరైనా అడ్డు వస్తే వారిని తప్పించుకొని తామిద్దరూ స్వేచ్ఛా విహంగాల్లా ఎగిసిపోవాలి. మనం పారిపోతే ఎలా బ్రతుకుతాం అంటాడు అవధాని. గాలి పీలుస్తూ బ్రతుకుదాం అంటుంది తను. ఇలా ఆలోచిస్తూ నడుస్తున్నది గంగ. మొగలి డొంకల్లో ఏదో జరజర అన్నట్టయింది. ఏమిన్నాగో గుండె గుబగుబలాడింది. ప్రేమికులకి ఇలాంటివి ఏమీ అడ్డు కావేమో. తొందరగా నడుస్తోంది. అంతలో ఓ బలమైన చెయ్యి గంగ భుజం మీద పడింది. అవధాని, ఏమిటిది? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అవధాని ఎప్పుడు ఇలా ప్రవర్తించాడు. ఆ మోటుతనం కొత్తగా ఉంది. ఆ చెయ్యి అలా భుజం మీద బిగుసుకుంటోంది. అవధాని అంటూ వెనక్కి తిరిగింది. గంగ నిర్ఘాంతపోయింది. అతను అవధాని కాదు, హరిప్రసాద్, రాయుడి గారి కొడుకు. చిగురుటాకులా కంపించిపోయింది గంగ. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఈ సౌందర్యాన్ని చేజిక్కించుకోవాలని. ఇవాళకి అవకాశం లభించింది అంటూ గంగని దగ్గరగా పొదుపుకోసాగాడు. అతని దగ్గరగా గుప్పును మందువాసన కొడుతున్నది. గంగ పెనుగులాడసాగింది. అతను గంగని మొగలడొంకల్లోకి లాగసాగాడు. అరుస్తోంది, గిచ్చుతోంది గంగ. అయినా తను పట్టు విడవలేదు హరిప్రసాద్. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో అవధాని. అతన్ని ఎదిరించాడు. ఆ పెనుగులాట్లో బండరాయికి హరిప్రసాద్ తల గుద్దుకుంది. అతని ప్రాణాలు అప్పటికప్పుడే అనంతవాయువుల్లో కలిసిపోయాయి. తర్వాత అవధానికి జైలు శిక్ష పడింది. సూర్యన అవధాని వచ్చి బ్రతిమాలాడు జగన్నాథాన్ని. బావా, నా బిడ్డని కాపాడు, రేపో మాపో నీ అల్లుడు కావలసినవాడు అంటూ. పగలబడి నవ్వాడు జగన్నాథం. ఓ హంతకుడు నా అల్లుడా? పైగా కూటికి గతిలేనివాడు. నీ కూతుర్ని రక్షించడం కోసమేగా నా బిడ్డ జైలు పాలయ్యాడు. నిజమే, కానీ నీ కొడుకులాంటి ఆవేశపూరితుడు నా బిడ్డ భర్త కావడానికి వీల్లేదు. నిరసన ధ్వనించింది జగన్నాథం గొంతులో. అచేతనంగా నిలబడిపోయాడు సూరన్న. నడుముకి కట్లో, నోట్లో తాంబూలం, చేతికి పచ్చ గాజులు, బాలింతరాలు గంగ మెరిసిపోతోంది. రాఘవరావు మురిపంగా చూశాడు భార్యని. మందాకిని లాంటి భార్య లభించడం నా అదృష్టం అన్నాడు గంగ కళ్ళల్లోకి చూస్తూ. పెళ్లినాడే గంగ పేరు మందాకినిగా మార్చాడు రాఘవరావు. రాఘవరావు పట్నంలో లాయర్గా ఉంటున్నాడు. ఏదో పెళ్లిలో గంగను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అవధాని బెడద తప్పినందుకు, రాఘవరావు లాంటి అల్లుడు తమకి లభించినందుకు చాలా సంతోషించారు జగన్నాథం దంపతులు. గంగ గతాన్ని మరవలేక, ప్రస్తుత జీవితంతో రాజీ పడలేక సతమతమవుతున్నది. అయినా ఓ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ రోజు పాపకి బారసాల. బిడ్డనెత్తుకుని పీటల మీద కూర్చోబోతోంది. అక్క, పక్కింటి బుజ్జిగాడు పిలిచాడు. ఎందుకన్నట్టు చూసింది. అవధాని మావయ్య జైలు నుంచి తిరిగొచ్చాడు. ఆ మాట చెప్పి తుర్రుమన్నాడు వాడు. ఒక్క ఉదుట్న వెళ్ళి అవధాని ఒడిలో వాలిపోవాలనుకుంది. కానీ ఈ సాంఘిక శృంఖలాలు తనని బలంగా బంధించి వేశాయి. సన్నని నీటితెర మెరుస్తూ ఉండగా పీట మీద కూర్చుంది. పాపకి హరిణి అని పేరు పెట్టాడు రాఘవరావు. అదేమీ పట్టించుకోకుండా కూర్చుంది మందాకిని. 2 రోజులు దొర్లాయి. రాఘవరావు పట్నం వెళ్ళిపోయాడు. గంగా, అవధానికి ప్రాయచిత్తం చేస్తున్నారట అంది వదిన శ్రీదేవి. ప్రాయచిత్తమా? ఎందుకు? జైల్లో ఉండి వచ్చాడు కదమ్మా. అయినా ఇవన్నీ నీకెందుకులే అంటూ మాట మార్చింది శ్రీదేవి. ఓసారి అవధాన్ని చూస్తే బావుణ్ణు అనుకుంది. ఆ సాయంత్రం కప్పను మొక్కడానికి గుడి దగ్గర ఉన్న తామర కొలనికి వెళ్లారు అందరూ. కొలను అవతల ఒడ్డున ఉన్నాడు అవధాని. దుఃఖం వెల్లువలా పొంగింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇంటికి తిరిగొచ్చింది. మరో 4 రోజులు దొర్లాయి. అవధాని ఇల్లు వదిలి వెళ్ళిపోయాట. గంగా, శ్రీదేవి చెప్పింది. అచేతనంగా ఉండిపోయింది గంగ. తర్వాత భర్తతో కలిసి పట్నం వచ్చింది. ఏ మానసిక సంఘర్షణో, ఏ హృదయోద్వేకమో కానీ ఆమెను రచయిత్రిగా చేశాయి. ఒకనాటి పల్లెటూరి పిల్ల గంగ ప్రఖ్యాత రచయిత్రి మందాకినిగా మారింది. కాలగమనంలో ఎన్నో ఏళ్లు గతించిపోయాయి. ఇప్పుడు ఈ వైపరీత్యం ఏమిటి? ఒకసారి గతంలోకి, వర్తమానంలోకి వచ్చింది మందాకిని. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అలా బాల్కనీలోకి నడిచింది. సశేషం.